నమస్తే మేడం. చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం రీసెంట్‌గా బడ్జెట్ ప్రవేశపెట్టింది. సామాన్యుడికి అందుబాటులోనే ఉందా ఆ బడ్జెట్? సామాన్యుడికి అందుబాటులో ఉందా అంటే అసలు సామాన్యులు వీళ్ళు చెప్పిన హామీలు ఎలా ఉన్నాయి? ఇస్తున్నటువంటి బడ్జెట్ ఎలా ఉంది? గతంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి తల్లికి వందనం అమ్మ ఒడి అనేది ఉండేది. ఇది వీళ్ళు పేరు మార్చేసి తల్లికి వందనం అనే వీళ్ళు వచ్చిన దగ్గర నుంచి ఏం చేస్తున్నారంటే 9 నెలలు పేర్లు మార్చడానికి, ఉన్న ఉన్నటువంటి వ్యవస్థలను నిర్వీర్యం చేయడానికి ఇప్పుడు రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి. వాటన్నిటిని నిర్వీర్యం చేశారు. వాలంటరీ వ్యవస్థను నిర్వీర్యం చేశారు. సచివాలయాల్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ని అందరినీ కూడా ఏబీసీ కేటగిరీలు దాన్ని ఒక విధంగా ఉన్నదాన్ని మార్చడాలు, దిశ యాప్ని కాస్త వేరేలాగా మార్చడం, వీళ్ళన్నీ చేస్తుందంతా కూడా పేర్లు మార్చుకోవడానికి, వ్యవస్థలు మార్చుకోవడానికి. మేడం దిశ యాప్ అన్నారుగా ఆ రోజు అనిత గారు దిశ దేనికి పనిచేస్తుంది, దిశ ఎందుకుంది, దిశ యాప్ గురించి వీళ్ళ అధికారం ఎక్కగానే పేపర్లు కాల్ చేశారు కదా, దిశ యాప్ చట్టాన్ని పేపర్లు కాల్ చేశారు. కానీ వీడి దిశని తీసుకొచ్చి కొత్త పేరు పెట్టి దశ దశ దిశ ఏదో అని చెప్పి కొత్త పేరు మార్చి పెట్టారు. అంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాన్ని తీసేసి వీళ్ళు కొత్త పథకం పెట్టారుగా, ఎంతవరకు కట్ అంటారు? నేను అదే చెప్తున్నా. ఇప్పుడు వీళ్ళు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి వీళ్ళు చేస్తుంది ఏంటయ్యా అంటే, మీరు ఫస్ట్ అడిగిన ప్రశ్న ఏంటి? ప్రజలకి సమన్వయం, ప్రజలకి ఎంతవరకు న్యాయం చేస్తున్నారని చెప్పేసి మీరు అడిగారు. వీళ్ళు చేస్తుంది న్యాయం ఏంటంటే ఇదే ఉన్న వాటినన్నింటినీ జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో దాదాపు 2 సంవత్సరాల్లో కరోనాకే పోతే మిగిలిన 3 సంవత్సరాలు అంటే ఇంట్లో నుంచి బయటికి అడుగు పెట్టడానికి లేనటువంటి పరిస్థితిలో అన్నీ కూడా సంక్షేమాలన్నింటినీ కూడా టైంకి ఇస్తూ ప్లస్ 3 సంవత్సరాల అభివృద్ధి సంక్షేమాలని కూడా ఏ టైంకి ఇస్తున్నాం, ఎప్పుడు ఇస్తున్నాం, ఏ నెలలో ఇస్తున్నాం, ప్రతీది కూడా ప్రజలకి తెలియపరుస్తూ, ప్రతీది కూడా డైరెక్ట్గా ఎవరిని కూడా మధ్యవర్తిత్వం లేకుండా, ఈ కమిషన్లు లంచాలు అనేవి లేకుండా డైరెక్ట్గా ఎవరైతే హక్కుదారులు ఉంటాయో వాళ్ళకు వచ్చేలాగా ఏర్పాటు చేయడం జరిగింది. వ్యవస్థ వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చారు. దాదాపు 2 లక్షల మంది వాలంటరీ వ్యవస్థ. వాళ్ళు వచ్చి కరోనా టైంలో ఎంత ఆదుకున్నారో, ఎంత సర్వీస్ చేశారో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. దాన్ని తీసుకున్న వాళ్ళు ప్రతి 50 ఇళ్ళకి వాళ్ళ ఒక వాలంటరీ అని ఎంతలా చేశారనేది ప్రజలందరికీ తెలుసు. కానీ ఈరోజు ఏం జరుగుతుంది? ఆ వ్యవస్థలన్నింటినీ కూడా నిర్వీర్యం చేసి పైగా వీళ్ళు మాట్లాడటం, జగన్మోహన్ రెడ్డి వచ్చిన 5 సంవత్సరాల్లో 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది, గతంలో ఉన్నటువంటి వ్యవస్థనంతా అన్ని వ్యవస్థల్ని కూడా నిర్వీర్యం చేశారు, వీళ్ళు చేసేదేమి అనేది ప్రజలకి చెప్పరు. కానీ గతంలో ఏది మాట్లాడినా గతంలో 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 జగన్మోహన్ రెడ్డి గారు నిర్వీర్యం చేశారు. దీంతోనే వీళ్ళు ఏది మాట్లాడాలని దాంతోనే ప్రారంభం చేస్తూ ఉంటారు. వీళ్ళు చేస్తున్నది ప్రజలకి న్యాయం సమన్వయం కాదండి. వీళ్ళు చేస్తున్నది గతంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి చేశారో, సంక్షేమాలు ఇచ్చారో వాటన్నిటిని కూడా నిర్వీర్యం చేసి ఈరోజు మాది మంచి ప్రభుత్వం అని చెప్పి ప్రతి డోర్కి చెప్పుకుంటూ గొప్పలు చెప్పుకుంటూ. కానీ జగన్మోహన్ రెడ్డి ఏ అభివృద్ధి చేయలేదు, ఒక ఇండస్ట్రీ తీసుకురాలేదు, ఒక ఉద్యోగం ఇవ్వలేదని చెప్పి అంటున్నారు కూటమి నాయకులు. ఎవరు చెప్పారండి? అదే చెప్తుంది. గత ప్రభుత్వం అంటే వీళ్ళు ఎప్పుడైతే 2019లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారో ఆ రోజు నుంచే వీళ్ళందరూ కూడా కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ప్రజల్లో ఒక విషయాన్ని నాటుకునే విధంగా ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్పి ప్రజల్లో జగన్ ఇలా పాస్బుక్ల మీద బొమ్మలు వేయించుకున్నారు అంటే తెలియని వాళ్ళకి, అందరికీ ఎడ్యుకేటెడ్గా ఉండేవాళ్ళు ఉంటారు కదా, ఆ బొమ్మ ఇచ్చారు కాబట్టి రేపు రాబోయే రోజుల్లో భూములంతా కూడా జగన్మోహన్ రెడ్డికి సొంతమైపోతాయి. ఉదాహరణకి వైజాగ్ అది కూడా కొండని కట్టించారు కదా, అది రిషికొండని, దాని మీద కూడా చాలా అపోహలు ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఒక ప్యాలెస్ని కట్టించుకున్నారు, భారతిరెడ్డి గారు ఇష్టపడ్డారు కాబట్టి ఆవిడ అడిగారు కాబట్టి ఆ వ్యూ చూడడం కోసం అక్కడ స్వయాన ఆయన ప్యాలెస్ నిర్మించుకున్నారు. మరి ఈరోజు ఆ ప్యాలెస్లో ఎవరు ఉంటున్నారండి? ఎవరు వాడుతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి ఉంటున్నారా? అది దేనికోసం నిర్మించారు? ఇవన్నీ ప్రజలకి తెలియదు. దీని ఏంటంటే ఒక విష ప్రచారం చేస్తూ వాళ్ళ అధికారంలోకి రావడం కోసం గతంలోనే ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తారని వాళ్ళు ఊహించలేదు, వచ్చారు కాబట్టి ఏ విధంగా ఆయన్ని అధికారం నుంచి దింపాలి, ప్రజల్ని ఏ విధంగా మోసం చేయాలి, ప్రజలకి ఏ విధంగా విష ప్రచారం చేయాలి, ఒక అబద్ధాన్ని 100 సార్లు ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పేసి వీళ్ళు చాలా పకడ్బందీగా, చాలా కట్టుదిట్టంగా వీళ్ళు చర్యలు చేపడుతున్నారు. ఈరోజు అనుకున్నది సాధించారు, అధికారంలోకి వచ్చారు.